హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి వారిలో ఒక శుభార్త చెప్పారండి. తల్లికి వందనం సంబంధించి తల్లికి వందనం ప్రతి విద్యార్థి ఖాతాలో 13,000 రూపాయలు. మనం అనుకున్నట్టు 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫీజు కట్ చేసి ప్రతి తల్లి అకౌంట్లో 13,000 రూపాయలు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే 26,000, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు వేస్తారు. ఈ విషయం తెలిసిందే. ఈ స్కీము 2026 జూన్ 12వ తారీఖున రిలీజ్ చేస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు తెలియజేశారు. దానికి సంబంధించి అర్హతలు కూడా జివో 26 ఉంది. సో టోటల్ డీటెయిల్స్, మీ అకౌంట్లో 13,000 రూపాయలు ప్రతి విద్యార్థికి పడాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఏవైతే చెప్తున్నామో ఇటు టెక్నికల్ ఇష్యూస్ లేకుండా, చాలా మంది అర్హులే బట్ ఏదో ఒక టెక్నికల్ ఇష్యూస్ వల్ల అటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డు, హాజరు, స్కూల్ సంబంధించిన జన్మ పోర్టల్ తప్పులు, ఇవన్నీ ఏదో ఒక తప్పు ఉండటం వల్ల డబ్బులు కోల్పోతున్నారు. మీరు డబ్బులు కోల్పోకూడదు, మాకు ఖచ్చితంగా తల్లికి వందనం డబ్బులు పడాలి అని మీరు కోరుకున్నట్లయితే దయచేసి లైక్ చేయండి. 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాం. టాపుల భాగంగా మన దగ్గర జియో నెంబర్ 26 ఉంది. ఆ జియో నెంబర్ ప్రకారం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏం చెప్పారు ముఖ్యమంత్రి వారు, ఏం చెప్పారు అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెల్లూరులో నిర్వహించిన ఒక ప్రజావేదికలో ముఖ్యమంత్రి వర్యులు జూన్ 12వ తారీఖున ప్రతి ఒక్క తల్లి ఖాతాలో తల్లికి వందనం సంబంధించిన అమౌంట్ వేస్తాం అని తెలియజేస్తాం. క్లియర్ అంటే 2026 జూన్ 12వ తారీఖున ప్రతి ఒక్కరి అకౌంట్ లో, అంటే 2025లో ఆల్రెడీ వేశారు, 2026లో రెండో విడత కింద వేస్తా ఉన్నారు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో రైట్. సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఓవరాల్ గా జియో నెంబర్ 26 ప్రకారం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం స్కీమ్స్ డబ్బులు పడతాయి. ఫస్ట్ క్లాస్ నుంచి, చాలా మంది యూకేజీ ఎల్కేజీ పడతాయి అంటున్నారు. పడవండి. ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయితే పడతాయి. మీరు జూన్ లో లోపు ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు అమౌంట్ పడతాయి. ఓకేనా? జూన్ 12 ఓపెన్ చేస్తారు కదా, ఆ అమౌంట్ సంబంధించి. రైట్. సో ఎవరైతే ఇప్పుడు యాక్చువల్ గా ఒకటో క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అని చెప్పాం కదండి. ఇప్పుడు 12th పాస్ అవుట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, 12th పాస్ అవుట్ అయిన వాళ్ళకి డబ్బులు పడవు. ఎందుకంటే వాళ్ళకి 12 పాస్ అయిన తర్వాత ఏదో డిగ్రీలో, 12th అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఓకే, పాస్ అయిన వారికి ఏదో డిగ్రీలో ఆర్ ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతారు కాబట్టి, సో వాళ్ళకి ఏం పడుతుందంటే ఫీజు రియంబర్స్మెంట్. మనం తల్లికి వందనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చెప్పాము. మరి పాలిటెక్నిక్, ఐటీఐ డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఏముంటుందంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఆ విషయం మీకు తెలిసింది. వాళ్ళకి అది పడుతుంది, తల్లికి వందనం పడదు. సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు తల్లికి వందనం పడుతుంది. అదేవిధంగా మనం అనుకున్నట్టు ఇవి ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు, ఎయిడెడ్ స్కూల్స్ లో ఈ 3 కేటగిరీల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినా తల్లికి వందనం వస్తుంది. ప్రభుత్వ స్కూల్ అయినా ఓకే, ఎయిడెడ్ అయినా ఓకే. ఓకేనండి. ఈ యొక్క అన్ఎయిడెడ్ ఆల్సో ఓకే. సో వీళ్ళకి ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేటు, గవర్నమెంట్ ఇవన్నింటిలో కూడా తల్లికి వందనం స్కీమ్స్ వర్తిస్తుంది ఆ స్కూల్స్ లో. ఓకే, మనం అనుకున్నట్టు 15,000 రూపాయలు ప్రతి ఒక్క తల్లి ఖాతాలో పడబోతుంది. ఒక విద్యార్థికి 15,000 రూపాయలు అంటే 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఫీజు కట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుందా? ఎస్, 6 స్టెప్ వ్యాలిడేషన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 6 స్టెప్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, కుటుంబ ఆదాయం. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం సరాసరి నెలసరి ఆదాయము 10,000 లోపు ఉండాలి. ఓకే, 10,000 రూపాయలు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబం సభ్యుల యొక్క అందరి ఇన్కమ్ నెలసరి ఆదాయము 10,000 రూపాయలు ఉండాలి. అదే మీకు పట్టణ ప్రాంతాల్లో అయితే కుటుంబం నెలసరి ఆదాయం 12,000 రూపాయలు ఉండాలి. 12,000 రూపాయలు లోపు ఉండాలి. ఇది ఆదాయానికి సంబంధించింది. నెక్స్ట్, రేషన్ కార్డు. ఎస్, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తల్లి కూతురు లేదా కొడుకు తల్లి, ఓకేనా? అంటే పిల్లలు అనేవాళ్ళు తల్లి ఉన్న రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ తల్లి చనిపోతే ఫాదర్ గార్డియన్ అవుతారు. ఇన్ కేస్ ఫాదర్ కూడా చనిపోతే వేరే వాళ్ళు గార్డియన్, మా అమ్మ, నానమ్మ ఎవరు గార్డియన్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలి. ఓకే, రైట్. భూమికి సంబంధించి మీకు తెలిసిందే, మాగానే 3 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి. మాగానే అయితే 3 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. సో ఇది భూమికి సంబంధించి. అలాగే విద్యుత్, ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించి 300 యూనిట్ లోపు సరాసరి సగటు. అంటే మీకు ఒక 12 నెలల సరాసరి, అంటే సంవత్సరానికి మీకు ఎన్ని యూనిట్లు కాలింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యూనిట్లు కాలింది అనుకోండి, సంవత్సరానికి 1000/12 కొడతారు. అలాగా సరాసరి యూనిట్స్ బై 12తో డివిజన్ చేసినప్పుడు 300 యూనిట్లు లోపు ఉండాలి. పై ఉంటే ఎలిజిబుల్ అవుతారు. ఓకే, వాహనం ఉండొచ్చా అంటే, ఇక్కడ మీకు ట్రాక్టర్ ఉండొచ్చు, టాక్సీ ఉండొచ్చు, కానీ ఓన్ 4 వీలర్ ఉండకూడదు. ఓన్ 4 వీలర్ అంటే అది సొంతానికి లగ్జరీకి వాడకుండా ఉండాలి.
ఇప్పుడు 4 వీలర్ ఉంది, ఎల్లో ప్లేట్, మీరు ట్యాక్సీ నడుపుకుంటారు, ఎలిజిబుల్. ట్రాక్టర్ ఉంది, వ్యవసాయం కొడతారు, ఎలిజిబుల్. బట్ కార్ ఉంది, దాన్ని మీరు సొంతానికి వాడుకుంటున్నారు, నాట్ ట్యాక్స్, ఎల్లో ప్లేట్, మీరు ఏదో టూర్లు వెళ్ళడానికి వాడుకుంటున్నారు, అప్పుడు ఆ 4 వీలర్ ఉంటే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా అటెండెన్స్ గురించి అడుగుతాను చాలా మంది. అటెండెన్స్ అనేది ఖచ్చితంగా 75% కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా సార్? ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతారు కదా, మరి జూన్లో ఫస్ట్లో జాయిన్ అవుతారు, వాళ్ళకి అటెండెన్స్ ఎలా కన్సిడర్ చేస్తారని అడగొచ్చు. సో గవర్నమెంట్ దాని డెసిషన్ తీసుకుంటుంది. సో ఎవరైతే ఫస్ట్ క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళకి వేసే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి వేస్తారా వేరే అనేది క్లారిటీ కావాలి. ఓకే, ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసినట్లయితే, తల్లికి మరి విద్యార్థికి ఆధార్ కార్డు మ్యాప్ అయి ఉండాలి. అలాగే ఆధార్ సీడింగ్ అంటే ఎన్పిసి, ఖచ్చితంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్పిసి, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్, ఖచ్చితంగా సింపుల్గా మీరు గతంలో మీకు అమౌంట్ పడి అనుకుంటే, మీరు వీడియో చూస్తున్న వాళ్ళు గతంలో తల్లికి 100 డబ్బులు పడితే మీరు ఓకే, మీకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పడినాయి కాబట్టి మళ్ళీ అందులోనే పడతాయి. ఎవరైతే కొత్త అకౌంట్ మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు, అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి సింపుల్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసేసాడు సార్. ఓకే, అలాగే హౌస్ హోల్డ్ డేటా ఖచ్చితంగా తల్లి పిల్లలిద్దరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి తీరాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అంటే మనం గ్రామ వార్డు సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తల్లి పిల్లలు ఇద్దరు ఉన్నారా లేదా చూసుకోవాలి. అదేవిధంగా రేషన్ కార్డులో కూడా ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. గత సంవత్సరం అటెండెన్స్ కూడా చూసుకోవాలి, అంటే 75% అటెండెన్స్ కూడా చెక్ చేసుకోవాలి. చాలామంది అడిగి క్వశ్చన్లు ఏంటంటే, తల్లికి వందనం ఎప్పుడు జమ అవుతాయి కరెక్ట్గా చెప్పండి సార్ అన్నారు. జూన్ 12, 2026, జూన్ 12, 2026న స్కూల్ ఓపెనింగ్ రోజున మీకు తల్లికి వందనం డబ్బులు పడతాయి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమంది పిల్లలకి పథకం వర్తిస్తుంది అన్నారు. ప్రభుత్వం ప్రకారము, ప్రభుత్వ నిబంధనల ప్రకారము, జియో నెంబర్ 26 ప్రకారము ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడతాయి. అంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్లో చదువుతూ ఉండాలి. ఓకే, రైట్. ప్రైవేట్ స్కూల్స్ సహాయం అందుతుందా? ఎస్, మనం చెప్పుకున్నట్టు ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూల్స్ కూడా ఈ యొక్క తల్లికి వందనం స్కీమ్ వర్తిస్తుంది. అదేవిధంగా 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నారు? స్కూల్ మెయింటెనెన్స్ అంటే మౌలిక సదుపాయాలు, శానిటేషన్, పిల్లలకి శానిటేషన్ కావాలి కాబట్టి 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు కట్ చేసి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ క్రియేట్ చేసి మిగతా 13,000 రూపాయలు తల్లి అకౌంట్కి జమ చేస్తారు. ఓకే, హాజరు శాతం 75% లేకపోతే ఏమవుతుంది? అనర్హులు అయిపోతారు, ఇన్ఎలిజిబుల్ అయిపోతారు, డబ్బులు పడవు. ఆధార్ కార్డులో తప్పులు ఉంటే ఏం చేయాలి? వెంటనే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని సెర్చ్ చేసుకోండి, మంచి అవకాశం ఇప్పుడు. ఓకేనా, ఆధార్లో తప్పు ఉంటే సెర్చ్ చేసుకోండి. ఓకే, శానిటేషన్ వర్కర్లు మినహాయింపు ఉన్నాయా? అవును, శానిటేషన్ అంటే పారిశుద్ధ్య కార్మికులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్, వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు వేస్తారు. అంటే మనం 10,000 రూపాయలు ఇన్కమ్ అనుకున్నాం కదా, 10,000 రూపాయలు గ్రామాల్లో, 12,000 రూపాయలు పట్టణంలో, కొండల నెలసరి ఆదాయం అని చెప్పేసి, అది శానిటేషన్ వర్కర్లకు మినహాయింపు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అర్హులేరా? కుటుంబంలో ఇన్కమ్ చెల్లించినట్లయితే ఈ పథకానికి అర్హత పొందరు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా పే చేయకూడదు. ఇక్కడ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లయితే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు అయిపోతారండి. ఓకే, ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే నిధులు ఎవరికి వేస్తారు? మనం చెప్పండి, గార్డియన్ అని చెప్పాం. తండ్రి ఉంటే తండ్రికి, లేదంటే తాత మామ ఉండేవారు, లేకపోతే వేరే అర్హత ఉండి నిధులు రాకపోతే ఇక్కడ పే చేయాలి. మీ గ్రామ వార్డు సచివాలయంలో గ్రిమేస్ నమోదు చేయాలి. అర్హత ఉందని మీరు అనుకోవటం కాదు, ఆన్లైన్లో కూడా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అర్హత ఉందని నేను అనుకుంటున్నాను, బట్ నాకు ఆన్లైన్లో నా ఆధార్కి ఎవరి కరెంట్ బిల్ లింక్ అయిందో, లేదా నా ఆధార్కి ఎవరైనా కార్ లింక్ చేశారో, ఒకవేళ నా మా పిల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు, చెప్పలేం కదా. అంటే అర్హత ఉందని భావిస్తున్నాను, బట్ అన్ని 6 వాల్యుయేషన్ కరెక్ట్గా ఉన్నట్లయితే చెక్ చేసుకొని, అందులో కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు గ్రీవెన్స్ రేజ్ చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయం. ఓకే, సో డౌట్స్ కామెంట్స్ ఆన్సర్ చేస్తాను. అందరూ కూడా జరగాలి.